విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా రంపచోడవరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ర్యాలీగా వెళ్లి విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ సూపర్ 6 అని హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని, గిరిజనుల ప్రాంతంలో కరెంటు కష్టాలు ఈ కూటమి ప్రభుత్వంలోని ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రగ్రహణం మొదలైందని, రాబోయే రోజుల్లో గిరిజనులు టీడీపీ కూటమి పార్టీకి బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే ధనలక్ష్మి తెలిపారు. ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క అబద్ధపు వాగ్దానాలు స్వయంగా చూశారు. విరక్తి చెంది ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టం కడదామని సిద్ధంగా ఉన్న విషయాన్ని మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నా. ఈవేళ ఇప్పుడు తెలుస్తా ఉంది జగన్ గారి యొక్క వ్యక్తిత్వం ఏంటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏంటో. ఈనాటి కుటుంబ అభ్యర్థిని చూసి ఓట్లేలే, అది గుర్తెరగాలి వాళ్ళు. ఆ రోజు అబద్ధపు హామీలు చూసి ఓట్లేశారు. ఈ రాష్ట్రంలో అబద్ధపు హామీల్లో ఈ రాష్ట్రం అంతా కూడా గాలి వీచింది. అబద్ధపు హామీలు గాలి, ఆ గాలిలో మీరు నెక్కారు. మిమ్మల్ని చూసి ఓటేలేదనే విషయాన్ని మీరు గుర్తెరగాలి. వాళ్ళు అనుకుంటా ఉన్నారు మేము నెక్కాం రంపచోడలో, మేము చాలా అతీతులు, మేము చాలా అనుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఈ రోజుకొచ్చి చాలా గ్రామాల్లో ఆమె ముఖమే తెలీదు. చాలా గ్రామాల్లో అటువంటి పరిస్థితులు. ఈవేళ వాళ్ళకు కూడా మనం నెగ్గాం ఏమైతే పోని ఈవేళ నా సంపద నాకుంటే చాలు అనుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. అలాగే ఈవేళ మనం చూస్తూ ఉంటే